రాజరాజ్యాలకు ఈ కిరీటమును ధరించి ధార్ని చక్రమంతయు నిర్విక్రముగా పరిపాలకుడు మహాత్మా హరిచంద్ర. మీ ఔదార్యం మీకు శ్లాఘనీయం. మీకు దీర్ఘ ఆరోగ్యములు రాక మీకు ఆ పరమేశ్వరుడు రక్షించుగా. హరిచంద్ర, మాకు చాలా అద్భుతమైనది. సత్యకీర్తి మంత్రుత్వం ఇక్కడే ఉండవలేదు. అంతవరకు ఈ కిరీటమును భద్రపరచము. మంత్రి సత్తమా సత్యకీర్తి, నీవిక ఈ మహర్షిని ఆశ్రయించుకొని కాలం ఇలా వచ్చుకొను. ఇది వరకెన్నడు గుణమిది జవదా నువ్వు పోయి పురపోలాలంటే నీ మధ్యలో పడ్డావు చూడవచ్చు. అవిచ్చింది లేనికి ఇదే విధంగా లక్ష్మీదేవి అమ్మగారు ఆత్మశాంతి కొరకు వాళ్ళ చిన్న చెల్లెలు గంగాదేవి అమ్మగారు ఒక 100 రూపాయలు కానుకేస్తారు. వారికి 100 రూపాయలుగా 10,000గా దేవుడు సహాయపడాలని ఆశిస్తులు కోరుకుంటున్నాను. అన్నగారు గంగులప్పన్న గారు నన్ను నా కళను మెచ్చి కళాకారులు నక్షత్రిక పాత్రధారి చాలా చక్కగా పాడతారు. పులివెందులలో నాటకం వేసినప్పుడు నాకు పరిచయం. అన్నగారు చాలా ముదు స్వభావి. అన్నగారు నన్ను నా కళను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. మరి లక్ష్మీదేవమ్మ గారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆమె ఎక్కడున్న శివైక్యం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సుబ్బరాయుడు, మన కడప. అదేవిధంగా లక్ష్మీదేవమ్మ గారి ఆత్మశాంతి కొరకు వాళ్ళ భార్యను మరవలేక నాకు 100 రూపాయలు ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి ఆత్మశాంతి కోరాలని కోరుకుంటున్నాను. హరిచంద్ర, మాకు చాలా అప్రతుమైనది పొమ్ము. హరిచంద్ర,
నా దగ్గరికి రమ్ము. సింహాసనంపై కూర్చుండు రాజ్యం మేలు మాకు గాని మణిభూషణం నీకేనయ్యా. కావున మీ నగరాన్ని మా ఆశ్రమం అందే దిగిపెట్టి పోము. అవురా ఎందును ఎంతైనాను అవురా ఎందును ఎంతైనాను ఈ రాజేంద్రుడు చేజిట్టుకున్నాడు. అవునవును, అంతటి సాధ్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతియే కాదు, ఇతడు సత్యమే దైవమని, దైవం ఒకటే సత్యమని, బాహ్యముగా కనపడుతున్నవని అసత్యములని గ్రహించిన వాడు ఒక చేతనే నాడు సురసభలో కామ క్రోధ లోభ మర ఆశ్చర్యములుగా అసత్వర్గములు జయించిన మానవుడు ఉండేది కదా. నాకు బ్రహ్మత్వతో అని వశిష్ఠులతో పందెం వేసి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకును మేలంకుచున్నను ఎందును ఎందైనను ఈ రాజేంద్రుడు చేజిక్కకున్నాడు. ఇప్పుడు ఇతని పట్టుడు ఇట్లు సురించినది దేవ బ్రాహ్మణ మాన్యములు అనే గాని అలనాడు యజ్ఞార్థుడు నాటి చిరనతను ఇందు నిరూపింపలేదు. ఏదో ఒక నెపము కావాలని పీడించాడు. అసలు లేనే చేతగాని ముందుగా ఏడ్చేందుకు పిల్ల పిల్లాంటి తోమ కూతలు కూవెడేందుకు మా సొమ్ము మేమడుగుట లేదు ఎప్పుడు తెలంగట్టుడా. అలాగైనా ఈ రాజధానం కూడా దానిలోకి చేరినలాగే తెలుపు. మునీంద్ర, నేను ఇప్పుడు చేత అవకాశం లేని నీచ దరిద్ర ప్రతి ఎందుకు ఉన్నాను. ఒక మాసం గడువ సంగిన ఏ పాత్రలను పడి మీ రుణము చెల్లించదు మహాత్మా. హరిశ్చంద్ర, మరియు నేనంత కఠినాత్ముడనేమయ్యా. మీరు ఒక మాసము గడువు అడుగుతున్నారు, నేను ఒక మండలము నీకు గడువు ఇస్తున్నాను. ఇట్లా ముందే అడుక్కుని ఎంత బాగుండేది. క్షమింపుడు మహాత్మా, నేను ఇక పోయి వస్తున్నాను. హరిశ్చంద్ర, నీకు దినదినం లభించు ద్రవ్యం అన్నపాదాల కింద వేయి పరిపిన మా రుణమెట్లు తినను. ఎప్పటికప్పుడే పుచ్చుకున్న మీకును మాకును సౌలభ్యముగా ఉన్నాను. కావున నీపై నిలువుగా మా శిష్యుని నక్షత్రముని పంపిన. శిష్య నక్షత్రగా
వచ్చుచున్నాను మహాత్మా వచ్చుచున్నాను. నక్షత్రక దేవా ఇతడు ఇవ్వవలసిన రొక్కము నెల దినములు ఇచ్చినాడు. అందరూ ఒక్క దొవ్వైన దిగబెట్టక గూర్చుకొని రాము. హరిచంద్ర ఇతడే నా ప్రియశిక్షుడు నక్షత్రుడు. చిన్ననాటి నుండి కడు ధారామములు పెరిగిన వాడు, ఆయుసమునకు ఓర్వడు, ఒట్టి అలిపిరిగి ఆగిలి అయినా తిన్న అన్నమైన అతి సుకుమారుడు, ముప్పూటల ఏల తప్పింపగా నామారుగా చూసుకున్నాడు. సాధ్యమైనంత వరకు సాధ్యము కాదంటున్నాడు. మరి అసాధ్యమైన ఆ అరణ్యంలో నన్ను వదిలిపెట్టిన ఏమో సాధ్యములు నా యందు ఉన్నాయి. నీవు నిశ్చితగా బయలుదేరు. ఏమయ్యా నీకేమన్నా పిచ్చా? నా ఎంతటి వాని ఉపదేశము త్రోసవేసి పడరాని అగచాటు తనక్కిపోతున్నావు. నీకు ఈ నిష్కారణ బాధలెందులకు? చక్కగా నాల చుక్క నా కూతురుని పెళ్లి ఆడు. అట్లు కాలేని నీవు పడు పాటు కుక్కలు పడవు. గాలినన్నా నేను ఈ కష్టపడ అవకాశంగా భావించలేదు. ఏలా నన్ను ఇంకా భావించరు. మమ్మ ఇంకా వదిలివేయడు. సరే సరే ఇనపగెట్టారు పెద్ద కింది చెప్పుడు చూడు ముందు తోడుచుండ నా మాట ఎక్కిండు. ముందు ముందు ఆ ఘోరారణ్యంలో కాళ్ళు నిండా ముళ్ళు వెలుగు చూసి రాదు కూడా భయంకర విగ్రహాలు నీ అంత విచారణ పడలేక యోగాలు భయమో నాకేళ ఈ మాయమోని కట్టి ఇంత చేసి తూర్పడు పెట్టి దుమ్ముదులు నీ మగములు కొట్టినప్పుడు నా మాట నీ మృత్యుడు పొమ్ము పొమ్ము రోగి పచ్చారములు జన్మ పొమ్ము. హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన రొక్కలు తెలియనా? మీరు తెరపకపోతే నేను వినకపోతే నాకు ఎట్లా తెలియదు మహాత్మా. పరిగెత్తుకుంటా పోతానే మీరు చెప్పారు కదా వెళ్ళమని. హరిశ్చంద్ర ఈ బొమ్మ ఆకాశం నక్షత్రములు, ఓహో భూమండలం గల ఇసుకరేలు రెండిని గుణింపగా వచ్చు లబ్ధకమే హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసిన రొక్కము. అతడు మనకు నిరంతరము ఇచ్చుచునే ఉండవలేదు, మనం పుచ్చుకునుచునే ఉండవలేదు, మన అప్పు తీరకమే ఉండవని. అందుకే కొలుచుడు గాని లెక్కించుడు గాని సాధ్యం గాని పరిమాణం నేను నిర్ణయించి తిని నీవు దాని సావధానంగా కొని వెళ్ళివి. వెళ్ళివి పొమ్ము. అలాగే ఈ రోజు ఈ వైకుంఠ సమారాధన సందర్భంగా